యేసుక్రీస్తు మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్మ పండుగలో పాలు పొందిన ఆత్మీయులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున అందరికీ వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం మంచిది, అది పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు అనుకుంటున్నాను. అందరికి వందనాలు, అందరికి వందనాలు. వేదికను అలంకరించిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. నేను దైవజనులు ప్రార్థన చేసి నన్ను రాజమండ్రికి పంపించి 16 ఏళ్ళు దాటింది. అప్పట్లో శుభాకర్ శాస్త్రి గారు అని ఉండేవారు. వారు ఈ పెంతెకొస్తు మూమెంట్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు మన ప్రాంతాల్లో. వారితో చెప్తూ ఉండేవాడిని, అప్పుడప్పుడు కొంతమంది పెద్దలతో కూడా చెప్తూ ఉండేవాడిని. ఇలా కొద్ది సమయం కేటాయించడం కాదు కానీ ఒక రోజు అనుకుందామండి. ఆ రోజున అప్పట్లో ఆర్ట్స్ కాలేజీ అన్నిటికీ ఇస్తుండేవాళ్ళు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏర్పాటు చేద్దాం. పెంతెకొస్తు సంఘాలన్నింటినీ అక్కడ సమకూరుద్దాం అని ఇప్పుడు కూడా సభాముఖంగా పెద్ద ఆయన చెప్తున్నాను. నేను మేబీ ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే ఏడాది ఇట్లాంటి కార్యక్రమం పెడితే బాగుంటుందేమో అనుకున్నాను. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడిన సమయం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. అంటే ఎన్ని గంటలు? తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. అంటే ఎన్ని గంటలు? ఈ 120 మంది 6 గంటలు భాషలతో మాట్లాడుతూనే ఉన్నారు. అరే చప్పట్లు కొడితే ఆగా అలా కొట్టించుకోవడానికి మీకైనా ఉండాలి, నాకైనా ఉండాలి. ఏమిటది? చిచ్చి మొహమాటం. అదే ఆ మూమెంట్ రావట్లే మీకు, ఆ మూమెంట్ రావట్లే. వచ్చుద్ది ఇంకొక గంటలో వచ్చుద్ది, ఇంకొక గంటలో ముగిస్తారు అనుకుంటాను సభ. అంతేనా దేవునన్నా? ఇంకొక గంటలో ముగిద్దామా? అప్పుడుంది ఒక్కొక్కడికి. హల్లెలూయా. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 6 గంటలు తెలుగులో అన్య భాషలు, ఇన్ హిబ్రూ అగ్ని భాషలు, ఇన్ హిబ్రూ అగ్ని భాషలు మాట్లాడారట. ఎప్పుడైతే 6 గంటలు భాషల్లో మాట్లాడి ప్రసంగానికి లేచాడో, మొదటి ప్రసంగానికి 3000 టికెట్లు, రెండో ప్రసంగానికి 5000. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాస సమాజానికి చెప్పే మునుపు నా తోటి సేవకులకి, పెద్దోళ్ళకి చెప్పేంతటి వాడిని కాదు కానీ కాస్తో కూస్తో అనుభవం ఉన్న కనుక చెప్తున్నాను. నా 18వ ఏట నేను దేవుని ఇంట్లోకి వచ్చాను. దేవుని ఇంట్లోకి వచ్చాక 36 సంవత్సరాలు దాటిపోయింది దేవుని ఇంట్లోకి వచ్చాక. అందుకే అనుభవం కొద్ది చెప్తున్నాను. సేవకులు ఎంతగా అన్య భాషలతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎంతగా అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తారో ఆ సేవ అంతగా దేవుడు ఫలభరితంగా మార్చును గాక. మొదట శుభములు ప్రారంభించారు పెద్ద ఆయన. వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉన్నారు. అపోస్తుల కార్యం 1:8 మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఏ శక్తి? ఇన్ టామిల్ తెలుగులో సాధారణంగా
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారట? తెలుగు బైబిల్లో రాసి పెట్టుకోండి, దేవుని శక్తిని పొందుతారు. ఏ శక్తి అది? అందుకే జకర్యా 4లో చూస్తాం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యాలు. ఏ కార్యాలు? ఏ కార్యాలు? మీరు ఆ తర్వాత అయ్యగారు మీ ఛానల్ పేరేంటి అయ్యగారు? మీ యూట్యూబ్ ఛానల్ పేరు రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు రాసుకోవాల్సిన అక్కర్లేదు. ఫుల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఇవాళ నేను మా మందిరంలో చెప్పాను, దాదాపు 2.5 గంటలు చెప్పాను ఈ మెసేజ్. దేవుని శక్తిని పొందుకున్న తరువాత 3 భాగాలు ఉంటాయి. యెరూషలేములోను యోదయ 2 కలిపి ఉంటాయి. యెరూషలేములోను యోదయ దేశములందంతటా థర్డ్ పార్ట్ భూదిగంతములలో. వినండి, యేసు ప్రభు శిష్యులు 2వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సేవ చేశారు. మొదట సంఘం ప్రారంభించబడింది అక్కడే. ఈ 8వ అధ్యాయంలో ఫిలిప్పు అనే దైవజనుడు ప్రారంభిస్తాడు. 8 నుంచి 12 వరకు, 8 నుంచి 12 అధ్యాయాల వరకు సమరయ యోదయ ప్రాంతాల్లో ఫిలిప్పు సేవ చేశాడు. యోదయ సమరయ. 13వ అధ్యాయం 2వ వాక్యంలో కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్ముడు అక్కడ దిగొచ్చి బర్నబాను సౌలును ఏ పని కొరకైతే నేను ప్రత్యేకించానో ఆ పని కొరకు వాడిని పంపించమని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఇక 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు ప్రారంభించాడు సేవ. బోధిగంతాల వరకు వెళ్ళింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు శిష్యులైనా సరే, ఫిలిప్ అయినా సరే, పౌలైనా సరే, వీళ్ళందరూ దేవుని శక్తి చేత పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు దేవుని శక్తిని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తితో దేవుని పని చేశారు కనుక కార్యాలు జరిగాయి. అంటే ఎంతగా మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అగ్ని భాషలు మాట్లాడతారో మీ కుటుంబాలే కానీ మీ సంఘాలే కానీ దీవించబడును గాక. కొన్ని మాటలు చెప్తాను. విశ్వసించువాని కడుపులో నుండి జీవ జల నదులు పొంగి, విశ్వసించువాని కడుపులో నుండి జీవ జల నదులు పొంగి పారుతాయి. దీనికి యాప్ట్గా ఉండే మాట చెప్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, ఆ నది ఎక్కడెక్కడికైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జల ప్రాణులన్నీ బ్రతుకుతాయి. డేవిడ్ అన్న, నీవు కొంతమూరులో ఆ పేటకి ఈ పేటకి వెళ్ళేటప్పుడు లోపల అన్య భాషలు మాట్లాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ వెళుతుంటే ఏ పేటలో తిరుగుతున్నారో ఆ పేటల్లో ఉన్న ప్రజలందరూ రక్షించబడుదురుగాక. మొదటి శతాబ్దపు పరిచర్య అంతగా విస్తరించడానికి కారణం వాళ్ళు జీవ జలపు నదిలాగా వీధుల్లో గ్రామాల్లో వెళ్ళారు. వాళ్ళు మాట్లాడుతున్న అన్య భాషలు, అగ్ని భాషలు, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వాళ్ళు వెళుతున్న ప్రతి చోట సకల ప్రాణులు, యెహెజ్కేల్లో ఉంటుంది, ఆ నది ఎక్కడెక్కడికైతే ప్రవహిస్తూ ఉందో సకల ప్రాణులు. ఇదిగో మన పరిశుద్ధరాజు గారు చెప్పారు, ఎన్ని గ్రామాలన్నా 8 లక్షల గ్రామాలు ఉన్నాయంటే భారతదేశంలో. యేసు నామములో ప్రతి గ్రామంలో జీవము కలిగిన దేవుని మందిరము స్థాపించబడును గాక. హల్లెలూయా. దేవుడు మనకి ఏది నేర్పించాలనుకున్నా పాత నిబంధనలో ఛాయ, క్రొత్త నిబంధనలో రియాలిటీ. పాత నిబంధనలో ఛాయ, క్రొత్త నిబంధనలో నిజం, రియాలిటీ. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట కాంగ్రిగేషన్ అనే మాట, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా సంఘము అనే మాట నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూపెడితే నేను చదువుతాను. తెలుగులో ఇశ్రాయేలీల సర్వ సమాజం అని ఉంటుంది. ఒక్క నిమిషం. సర్వ సమాజం
నిర్గమాకాండంలో ఎక్కడ సర్వ సమాజం అనే మాట 12:3 తెలుగులో సర్వ సమాజం అని ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయేల్. మొట్టమొదటిగా లక్షల మంది సమకూర్చబడిన ఒక సంఘం. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా సంఘం, క్రైస్తవులు అనబడ్డారు అనేది ప్రక్కన పెడితే సంఘం, క్రీస్తు శరీరం అనేది సంఘం స్థాపించబడింది అక్కడే. అది కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ప్రారంభించారు. ఇవాళ నేను చెప్పిన వర్తమానం గత 3 నెలలుగా నేను సిద్ధపరచుకుంటూ వచ్చాను. ఓ ప్రక్కన సినాయి కొండ, ఇంకో ప్రక్కన సియోను కొండ. చెప్పండి. ఇది దేవుని పర్వతమే, ఇది దేవుని పర్వతమే, ఇది దేవుని పర్వతమే, ఇది దేవుని పర్వతమే. సిమిలర్గా, యాప్ట్గా 100% ఎక్కడ తేడా లేకుండా నేను మరలా చెప్తున్నా. అదిగో ఇవాళ మా చర్చిలో వర్తమానం చెప్తున్నంతసేపు నేను ఓ ప్రక్కన మౌంట్ సైనాయ్, మరో ప్రక్కన మౌంట్ సాయన్ అని ఇవి 2 కంపేర్ చేస్తూ వచ్చాను. కాస్త చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చదివితే నేను స్పీడ్గా వెళతాను. నిర్గమ 24:13. నిర్గమ 24:13. మోషేయు ఓయమ్మా, మైక్ మింగేసినట్టు. జయకుమార్ కూతురా? అబ్బా. ఈ సందర్భం వచ్చింది కనుక మీ సంఘమే కనుక చెప్పాలి, తప్పదు. నేను 36 సంవత్సరాలు అయిందా సేవకు వచ్చి. మామూలుగా పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్తుంటారా? ఐ థాట్ 13 ఏళ్ల క్రితం నా 36 సంవత్సరాల జీవితంలో చెప్తున్నాను. ఈ పిల్ల నాకు ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ రాసిచ్చింది 13 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ పిల్ల వయసు ఎంత? ఏమిటా పేపర్ అని చూస్తే, అయ్యగారండి నాకు అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల కలిగేటట్లుగా నా కొరకు వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్యగారని రాసిచ్చింది. అబ్బా, నా హృదయం ఎంత సంబరపడిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు అట్లా రాసివలా. జయకుమార్ కూతురు. చదువు. గుడ్. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. ఆ మైక్ తగ్గించి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. ద మౌంట్ ఆఫ్ గాడ్, సినాయి కొండ. క్రొత్త నిబంధనలో సియోను కొండ. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం ఆ కాలమున 2వ అధ్యాయం 3వ వాక్యం. ఆ కాలమున ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్, సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. తలలు పైకెత్త. ఓ ప్రక్కన ఇశ్రాయేలీల సంఘం అంతా బయలుదేరారు. క్రొత్త నిబంధనలో ఇందాక దైవజనులు చెప్పినట్లుగా మాట వినేవాళ్ళు కొందరు. సుధాకర్ అయ్య గారు చెప్పారు కదా, బేతనియా వరకు తీసుకెళ్ళి దాదాపు 500 మందికి పైగా ఆయనను వెంబడిస్తూ వస్తే వాళ్ళందరితో ప్రభు చెప్పిన మాట, మీరందరూ మేడగదిలో వెళ్ళి కనిపెట్టండి, పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందమంటే కేవలం 120 మంది మాత్రమే జీవాధిపతి అయిన ప్రభు మాటకు విధేయత చూపారు. అదే అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. విధేయులకు అనుగ్రహింపబడు ఆత్మ, విధేయులకు అనుగ్రహింపబడు ఆత్మ. సేవకులు మీ వేదిక మీద నిలవబడి, దయచేసి అందరూ లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ పరిశుద్ధాత్మ కూర్చోరా, వెళ్ళిపోదామనే. సేవకుడు భారంతో చెప్తా ఉంటారు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అడగండి ప్రార్థించండి అంటే, అదేంటి 4 రోడ్ల సెంటర్లు దిమ్మలు ఉంటాయి, సిమెంట్ దిమ్మలు ఉంచినట్టు ఉంటారు. అవేంటో మనకు ఆ హావభావాలు మనకు ఎమోషన్స్ మనకు అర్థమై సావదు.
అడగండి 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 అడగాలి. విధేయులకు అనుగ్రహింపబడినదియే దేవుని ఆత్మ. ఓ ప్రక్కన సినాయి కొండ, మరో ప్రక్కన సియోను కొండ. లక్షల కాల్బలం బయలుదేరారు. 120 మంది మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టారు. 10 days 10 రోజులు కనిపెడుతూ ఉన్నారు. గమ్మత్తు చెప్పిన ఇశ్రాయేలీలు ఆబీబు నెల 15వ తారీఖున ఐగుప్తును వదిలిపెట్టి బయలుదేరు. అంటే 14 సాయంకాలం 15 ఉదయం గొర్రెపిల్ల వధించబడింది, పస్కా పశువు వధించబడింది. సంఖ్యాకాండం 33 3వ వాక్యం. సంఖ్యాకాండం 33:3. మొదటి నెల 15వ దినమున వారు రామెసేసు నుండి ప్రయాణమై పస్కా పండుగను పస్కా పండుగకు అదే చెప్తున్నా, అదే 15వ తారీఖు. అంటే 14 సాయంత్రం నుంచి 15వ తారీఖు వరకు. మొదటి నెల 15వ తారీఖు 14 రాత్రి బయలుదేరారు. తెల్లవారుజామున అంటే పస్కా వధింపబడిన, పస్కా బలి పశువు వధింపబడిన 50వ రోజుకి సినాయి కొండ దగ్గరకు వచ్చారు. నిర్గమ 19, రైట్? సరిగ్గా 50th డే. క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు మన కొరకు క్రీస్తు పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఎగ్జాక్ట్లీ 50th డే. స్తోత్రం చెప్పు గట్టిగా. అదేమో పస్కా బలి పశువు, ఇక్కడేమో క్రీస్తు అనే మన పస్కా మన కొరకు వధించబడింది. వధించబడిన 50వ రోజు నిర్గమ 19కి వచ్చారు. యేసు క్రీస్తు పునరుద్ధానపు శక్తితో లేచాక 50వ రోజున అపోస్తుల కార్యం 2కి వచ్చాం. ఏం జరిగింది సినాయి కొండ దగ్గర? బిట్ బై బిట్ చెప్తాను. నిర్గమ 19 16 నుంచి 19 వరకు. 3వ నాడు ఉదయం అయినప్పుడు, ఉదయం అంటే తెల్లవారుజామున చెప్పానా? నేను చెప్పానా? సినాయి కొండ మీదకి యెహోవా అగ్ని దిగింది. తెల్లవారుజామున మేడగదిలో పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడింది. తెల్లవారి 3 గంటల నుంచి 9 గంటల వరకు 6 hours పౌరింగ్, అభిషేకం కుమ్మరించబడతానే ఉంది. 6 గంటల సేపు, రైట్? ఉదయం అయినప్పుడు పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచును. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చారు. ఇది సినాయి కొండ దగ్గర జరిగిన అనుభవం. ఎప్పుడైతే యెహోవా అగ్ని దిగుతా ఉందో మోషే అన్నాడు, ప్రజలు దూరంగా వెళ్ళిపోండి, అందరూ దూరంగా వెళ్ళిపోండి, 2000 కొలమూరల దూరం వెళ్ళిపోండి, ఎవరు పర్వతం దగ్గరికి రావద్దు అన్నాడు. నెక్స్ట్ అగ్ని సినాయి కొండ అంతటిని కప్పింది. మోషే ఒక్కడే హెబ్రీ భాషలో దేవునితో మాట్లాడాడు. ఏ భాషలోప? మోషే ఏ భాషతో దేవుడితో మాట్లాడాడు? ఒక్కడే. మోషే ఒక్కడే దేవునితో మాట్లాడాడు. క్రొత్త నిబంధన అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇందాక మోషే ఏం చెప్పాడు? దూరంగా వెళ్ళిపోండి, ఈ సినాయి పర్వతపు దరిదాపులో ఉండదు, దూరంగా వెళ్ళిపోండి. క్రొత్త నిబంధనలో వారందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. సినాయి కొండ మీద కూడా అట్లాగే దిగొచ్చారు, అకస్మాత్తుగా దిగొచ్చెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అక్కడేమో
సినాయి కొండ మీద మాత్రమే దిగింది. ఇక్కడ మాత్రం అంటే గంపగుత్తగా దిగేశారు. గంపగుత్తగా సినాయి కొండ మీద దిగారు. ఇక్కడేమో ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద ఇంకొక అరగంటలో ఈ మందిరంలో ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరిని అగ్ని అభిషేకంతో నింపబోతున్నాడు ఆయన. ఒక్కొక్కరిని అగ్ని జ్వాలలుగా మార్చబోతున్నాడు ఆయన. ఒక్కొక్కరి గుండెల్లో మంట మండాలి. హల్లెలూయా. ఒక్కొక్కరి మీద బ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. పాత నిబంధనలో అసలు సినాయి కొండ దగ్గర ఒక్కడు లేడు. ఒకవేళ ఆత్మతో వచ్చే మోషేకు వచ్చి ఉంటుంది అంతే. ఇక్కడ మాత్రం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలదు. వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇందాక ఎందుకు చెప్పిన మాట? మోషే దేవునితో మాతృభాషలో మాట్లాడాడు. ఇక్కడ అందరూ అన్య భాషలు, హెబ్రీ భాషలో అగ్ని భాషలు. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, లేక స్కాలర్స్ చెప్తూ ఉంటారు. నేను ఎప్పటికీ 25 సార్లు ఇశ్రాయేల్ దేశం వెళ్ళేసి వచ్చా. 25 సార్లు. అందుకని డెప్త్ సమాచారం, లోతైన సమాచారం, టాప్ 10 స్కాలర్స్ ఉంటారు అక్కడ. అది కూడా నాట్ జూయిష్ క్రిస్టియన్ స్కాలర్స్ దగ్గర తెలుసుకున్న మాటలు. ఆ రోజున యెరూషలేములో జరుగుతున్న పస్కా పండుగలో 120 భాషలు మాట్లాడేవాళ్ళు అక్కడ ఉన్నారట. అందుకే పరిశుద్ధాత్ముడు 120 మందితో 120 రకాల అగ్ని భాషలు వాళ్ళతో పలికించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. యెహోవా అగ్ని సినాయి కొండ మీదకి ఎందుకు దిగొచ్చింది? ఒకటే రీజన్, ధర్మశాస్త్రం రాసివ్వడానికి మోషేని రమ్మన్నాడు. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అనండి. నేను ఇక్కడ వేరే భాష ఏం మాట్లాడట్లేదుగా, తెలుగేగా. చెప్పండి హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు మోషేని కొండ మీదకి ఎందుకు రమ్మన్నారు? రీజన్ ఈజ్ దిస్, ధర్మశాస్త్రం ఇస్తాను పైకి రమ్మన్నారు. ఎందుకు ధర్మశాస్త్రం? ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర ఉన్నప్పుడు 100 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కనుక వాళ్ళ మనస్సు వాత వేయబడిపోయి, ఎప్పుడైతే, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి చాలా విషయాలు, ఎర్ర సముద్రం దాటేశారు. శతాబ్దాలుగా వీళ్ళని వేధించిన శత్రువు వాళ్ళ కండ్ల ముందే దేవుడు తొక్కేశాడు. సో దే ఆర్ ఫ్రీ బర్డ్స్ నౌ. ఇక బాధ పెట్టేవాడు, బెదిరించేవాడు ఎవ్వడు లేడు. అంతే. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో విచ్చలివిడితనం ఎక్కువైపోయింది. ఇక చిన్న పెద్ద, గురువు, దైవం, అమ్మ, నాన్న ఏం లేదు. ఇక విచ్చలివిడి. వెంటనే మారా దగ్గరకు వచ్చాక ఒక కట్టడ, ఒక ఆజ్ఞ. చెప్పండి. ఒక కట్టడ అట్లాగే ఉంటుంది అక్కడ. ఒక కట్టడ, ఒక 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు, న్యాయం అన్నీ ఉన్నాయి. మారా దగ్గరే 19లో సినాయి పర్వతం దగ్గర ఇవ్వక మునిపే 2 ఇచ్చేసాడు. ఒకటి విశ్రాంతి దినాన్ని పాటించాలి ఇక మీదట. 2 నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. మొట్టమొదట దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఆరాధన లేదు, పాడు లేదు, మీద దుంపదగా. ఇప్పుడు అరణ్యానికి వచ్చేసరికి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట. ఏక మీదట నేను మరలా ప్రూవ్ చేసి చెప్తాను ఈ సబ్జెక్ట్ని. మొట్టమొదటి ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించాలి. 2 నీ తల్లిని నీ తండ్రిని. ఐగుప్తులో ఉన్నప్పుడు చిన్న పెద్ద, గురువు, దైవం లేదు. ఇప్పుడు విచ్చలవిడి అయిపోయింది. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఎక్కడున్నాయి ఈ మాటలు? వినండి, యూట్యూబ్లో ఉంటాయి, చూసుకోండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15-16లో 2 ఆజ్ఞలు ఉంటాయి. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడు నీకు సెలవిచ్చిన ప్రకారం
ఇప్పుడు కొత్తగా సెలవు ఇవ్వట్లే, ఆల్రెడీ సెలవిచ్చున్నాడు. ఏది? విశ్రాంతి దినాన్ని గురించి. 2, ఆయన సెలవిచ్చిన ప్రకారం నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇప్పుడు దేవుడు మోషేని సినాయి కొండ మీదకి రమ్మంది ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి. ఈ ధర్మశాస్త్రం ఎవరు రాశారు? రాతి పలకలు ఎవరు రాశారు? మనకందరికి తెలుసు. దేవుని నిర్గమ 31:18. నిర్గమ 31:18. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను, దేవుని వ్రేలుతో రాయబడిన, అందరూ స్పందించండి, దేంతో రాయబడిన? దేవుని వ్రేలుతో వ్రాయబడిన. దేవుని వ్రేలంటే వ్రేలే కదా అమ్మా, చెప్పమ్మా. వేలంటే అబ్బా అమ్మా, ఆయన చేతి వ్రాత. ఏమి చెప్పిత్రి. వేలంటే వేలే, చేతి రాత కరెక్టే. అసలు వేలంటే ఎవరు? ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు ఆలకించును గాక. లోకాసు వార్త 11:20. అసలు వేలంటేనే పరిశుద్ధాత్ముడు. లోకాసు వార్త 11:20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, నువ్వు ఎక్కడ చాటు కూర్చున్నా, నేను దేవుని వ్రేలితో. ఈ వాక్యాన్ని అట్లాగే కాపీ పేస్ట్ చేద్దామా? ఈ వాక్యాన్ని అట్లాగే కాపీ పేస్ట్ చేస్తే దేవుని వ్రేలు అంటే అర్థం ఏంటో చెప్తాను. మత్తయి సువార్త 12:28. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన. ఇప్పుడు చెప్పండి, దేవుని వ్రేలు అంటే ఎవరు? వేలు అంటే ఎవరు? వేలు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నారు దేవుడు. సన్నిధి అంటే ఏంటి? గత 9 నెలల నుంచి హిబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్ చదువుతూ ఉన్నా నేను. నా సన్నిధి మీకు తోడుగా వచ్చునంటే, సన్నిధి అంటే పరిశుద్ధాత్ముడు, వ్రేలు అంటే పరిశుద్ధాత్ముడు, గాలి, నీళ్లు, దేవుని ముఖము అంటే దేవుని ఎదుట అంటే పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ హిబ్రూ బైబిల్లో పరిశుద్ధాత్ముడికి పర్యాయ పదాలుగా హిబ్రూ భాషలో రాయబడ్డాయి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని రాసింది పరిశుద్ధాత్ముడు, ధర్మశాస్త్రాన్ని రాసింది పరిశుద్ధాత్ముడు. కొత్త నిబంధనకు వస్తే సిరాతో కాదు కానీ మెత్తని హృదయములనే మీ పలక మీద దేవుని ఆత్మచేత ఈ ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సినాయి పర్వతం మీదకి పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చాడు? మేడగదిలోకి పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చాడు చెప్తాను. సినాయి పర్వతం మీదకి దిగి వచ్చింది ఎందుకంటే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు కనుక మీరు ఈ విధంగా మీరు నడవాలి అని చెప్పడానికి 613 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. 613లో కూడా 248 ఖచ్చితంగా చేయాలి. నా మాటలు అర్థమైతే తెలియాలి చెప్పండి. 613లో కూడా 213 ఖచ్చితంగా చేయాలి. 248 ఖచ్చితంగా. మిగతా ఎన్ని? 365 అస్సలు చేయకూడదు. నా మాటలు అర్థమైతే చెప్పండి. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు, 248 ఖచ్చితంగా చేయాలి. ఎందుకు 248 అంటే ఈ మనిషి బాడీలో 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయి. 42 కండరాలు ఉంటాయి. కలిపితే 248. ఈ శరీర నియమాన్ని జయించాలంటే, దైవ నియమం నీలో ఏలుబడి చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మిగతా 365 చేయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలంటే 613 ఆజ్ఞలు పరిశుద్ధాత్ముడు రాశాడు, కరెక్టే. ఎవరి మనస్సులో ఈ ఆజ్ఞలన్నీ అంటే దేవుని మనస్సులో ఉన్న ఆజ్ఞలన్నింటినీ పరిశుద్ధాత్ముడు తెలుసుకొని మనకు రాయించి పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన నీ మీద దృష్టి నిలిపి నీవు నడవలసిన మార్గము నీకు 32వ కీర్తన 8వ వాక్యం చదవక్కర్లే. 32:8 నీవు నడవవలసిన మార్గమును నేను నీకు
జస్ట్ బోధిస్తాడు అంతే. క్రొత్త నిబంధన యోహాను సువార్త 16, యోహాను సువార్త 16వ అధ్యాయం ఎన్నో వాక్యం 13. అయితే ఎన్నో వాక్యం 13 యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. గమనించండి, పాత నిబంధన బోధిస్తాడు, క్రొత్త నిబంధన నడిపిస్తాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఎవరైనా మోరంపూడి సెంటర్లో నుంచొని ఏమండి కోటిపల్లి బస్ స్టాండ్ ఎలాగా అని అంటే, కోటిపల్లి బస్ స్టాండా, ఇక్కడ నుంచి పాత నిబంధన సంగతి జస్ట్ బోధిస్తాడు. పాత నిబంధన ఇక్కడ నుంచి మార్గాని ఎస్టేట్ మీదుగా, బస్ స్టాండ్ మీదుగా, ఆ సెంటర్ మీదుగా, బాలాజీపేట మీదుగా, ఇంకో సెంటర్ మీదుగా అలా వెళితే అదే కోటిపల్లి బస్ స్టాండ్ అని చెప్తాడు పాత నిబంధనలో. పరిశుద్ధాత్ముడు చెప్తాడు. క్రొత్త నిబంధనలు అట్లా కాదు. మనం కోటిపల్లి బస్ స్టాండ్ అడిగితే ఆయన మనం లెక్కించుకొని కారులో, అర్థమవుతుందా, తిన్నగా రామచంద్రపురం మీదుగా, ద్రాక్షారామం మీదుగా కోటిపల్లికి తీసుకెళ్ళి వదిలిపెడతాడు. దీన్ని నడిపించడం అంటారు. పాత నిబంధన జస్ట్ బోధిస్తాడు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. గమ్మత్తు చెప్పనా, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు టీచ్ చేశాడు, ఇట్లా నడవాలి అట్లా నడవాలి టీచ్ చేశాడు. క్రొత్త నిబంధనలో ఏకంగా టీచరే మన గుండెల్లోకి వచ్చాడు. హల్లెలూయా. మీరు మీ దేహము మీ సొత్తు కాదు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, మీ దేహం దేవుని ఆలయమై ఉన్నదని, పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచు ఉన్నాడని మీరు ఎరగరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తోరా నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, ఈ 4 కలిపి తోరా అంటారు హిబ్రూలో. తోరా అంటే డైరెక్షన్. తోరా పాత నిబంధనలో తోరా డైరెక్షన్ చెప్తుంది. ఎటు గోకవరం బస్ స్టాండ్ వెళ్ళాలంటే ఏం చెప్తారు, శ్యామలా సెంటర్ మీదుగా, కోటకుమ్మం మీదుగా, నటరాజ్ థియేటర్ వెళ్తే అది డైరెక్షన్. తోరా ఇట్ స్పీక్స్ ఓన్లీ డైరెక్షన్. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, సర్వసత్యములోకి నడిపించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వినండి, సినాయి పర్వతం మీదకి పరిశుద్ధాత్ముడు దిగొస్తే, అగ్ని దిగొస్తే, మోషే మాతృభాష హెబ్రీ భాషలో దేవునితో మాట్లాడాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగొస్తే వారందరూ అన్య భాషలతో దేవునిని స్తుతించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే స్వభాషతో మాట్లాడుతుంటే దేవుడు తనతో మాట్లాడారు. జస్ట్ వర్డ్. దేవుడు మోషేతో మాట్లాడారు అంతే. క్రొత్త నిబంధనలో ఇందాక అందరూ చెప్పినట్లుగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు ఏ శక్తి అని చెప్పాను నేను, దేవుని ఏ శక్తి అని చెప్పాను, దేవుని శక్తిని పొందుకుంటారు. దైవ జనాంగమా, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, నేను లోకాన్ని జయించలేకపోతున్నాను, నేను నేత్రాశని జయించలేకపోతున్నాను, ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నాను, విశ్వాసంలో నిలబడలేకపోతున్నాను, ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. వీటన్నింటికి ఒక ముగింపు ఈ రాత్రి కలగాలి. మీకు ఒక క్లారిటీ తెలియాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగొస్తాడో, మనం పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు దేవుని శక్తిని పొందుకుంటాం. అందుకే వాక్యం అంటుంది, నీ శక్తి చేత నీ బలం చేత ఇవన్నీ జరగవు. ఇందాక జ్యోతిరాజు గారు కూడా చెప్పారు కదా, ఒక్క పరిశుద్ధాత్ముడికి కనుక మన గుండెల్లో చోటిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ ప్యాకేజీలు అవన్నీ ఉంటాయి యేసు నామములో. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తాను. సినాయి పర్వతం దగ్గరికి సాధారణమైన ప్రజలను ఎవరిని రానివ్వకుండా దూరంగా పంపించేశారు. కానీ క్రొత్త నిబంధన సంఘం అంటుంది, సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. విశ్వసించిన వాళ్ళు బిగ్గరగా చెప్పండి, విశ్వసించిన వాళ్ళు బిగ్గరగా చెప్పండి, విశ్వసించిన వాళ్ళు బిగ్గరగా చెప్పండి. క్రొత్త నిబంధనలో వారి అగ్ని జ్వాలలు 4 కొలువుల విభాగింపబడి వారి ఒక్కొక్కరి మీద ఏమవుతారు వాళ్ళతే. ఇందాక కుమార్ అన్న క్లారిటీ చెప్పారు, అది అగ్ని జ్వాలని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం.
హెబ్రీ పత్రిక 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను ఒక్కొక్క సేవకుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అగ్ని జ్వాలలుగా, దేవుడే నిన్ను అగ్ని జ్వాలగా చేస్తే నువ్వు ఆరిపోయి మాడిపోయి మూల కూర్చుంటే ఎలాగా? లెగాలి. రోషము కలిగిన సేవకులు లెగాలి. పానార్పణముగా పోయబడే సేవకులు కావాలి. దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు రోషము కలిగిన సేవకులు కావాలి. లెగాలి. అగ్ని జ్వాలలుగా వాడబడాలి. ఈ రోజుల్లో సేవకులు పెద్ద ఆయన చెప్తా ఉండేవారు, ఒకప్పుడు ఆత్మల భారంతో సేవకు వచ్చారట, ఇప్పుడు ఆస్తుల భారం ఎక్కువైంది అంటుంటారు. ఒకప్పుడు అగ్ని అభిషేకంతో ప్రారంభించబడిన పరిచర్యలు నేటి దినాన చల్లారిపోయాయి. ఉద్రేకం తప్ప ఉద్యమం లేదని చెప్పారు ఇందాక పెద్ద ఆయన. అలాగే క్రైస్తవ సంఘాన్ని నేను చెప్తున్నాను, సేవకులకు చెప్తున్నాను, దేవుడు నిన్ను అగ్ని జ్వాలగా చేసిన సంగతి నీకు తెలియాలంటే అగ్ని అభిషేకంతో నీవు నింపబడిన వాడవై ఉండాలి. అలాగే విశ్వాసులు కూడా మరలా చెప్తున్నాను, 120 మందిలో 11 మంది అపోస్తులులు. అందులో సాధారణమైన 6 లేడీస్ ఉన్నారు, మరియమ్మ తల్లి ఉంది, ఇంకా చాలా సాధారణమైన విశ్వాసులు ఉన్నారు. మొదటి శతాబ్దపు సంఘంలో 120 మంది ఆరాధనకు వస్తే 120 మంది అభిషేకించబడ్డారు. ఇదిగో ఈ రాక్ చర్చెస్ ఆఫ్ ఇండియా ఈ సంఘంలో 1000 మంది ఉన్నారంటే 1000 మంది అగ్ని అభిషేకం చేత నింపబడిన వారై ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధాత్మ లేని, మా నెహమ్యా గారు ఉండేవారు, మా బాబాయ్ విజయవాడ నాన్న. అరే ఆత్మ దేవా లేదండి, అరే నీకు ఆత్మ లేకపోతే నీ బతుకు అతికేరా, ఆత్మ లేకపోతే నీ బతుకు అతికేరా అనేవాడు. ఎస్, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నీ బతుకు అతికే. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించాలి. యేసు ప్రభు చచ్చిన వాళ్ళని లేపాడంటే కారణం దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉన్నది కనుక నేను, నీ మీద దేవుని ఆత్మ నిలిచుంటే, నీ మీద పరిశుద్ధాత్మ నిలిచుంటే నీ ద్వారా చచ్చిన వాళ్ళు లెగాలి, స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, దేవుని శక్తిని రుజువు చేయాలి సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అంత్య దినాల్లో అన్ని జనులు ప్రభు వైపు ఆకర్షింపబడాలంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరగాలి, జరుగుతున్నాయి. కాకపోతే కొంతమంది మహానగరంలో మాయగాళ్ళ ద్వారా అబాస్ పాలవుతుంది క్రైస్తవ్యం. ఇట్లాంటి మాయగాళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి, నిజమైన సేవకులను బట్టి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం చెప్పు గట్టిగా. గమనించండి, వీళ్ళందరట మోషే ఒక్కడే హెబ్రీ భాష మాట్లాడితే ఈ 120 మంది అన్య భాషలు మాట్లాడుతూ ఒక్కొక్కరి మీద నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల కలిగేటప్పుడు గంప కొత్తగా సందట్లో సడేమి అన్నట్లు అట్ల రఘుయేలేడి అదిగో. ఇవాళ మా ఆరాధన అయిపోయిన తర్వాత చివరిలో ఒక 20 నిమిషాలు స్తుతి ఆరాధన చేసి అగ్ని మండించు నాలో అగ్ని మండించని ఆరాధన అయిపోయింది. ఒక అరగంట సేపు నేను అందరికి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నా. అర్జెంటుకు వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. విశ్వాసులకు ప్రార్థన చేయనన్నా వెళ్ళమన్నా. ఒక చిన్న మాట అన్న ఏంటంటే, ఇందాక ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు భయంకరమైన అగ్ని నన్ను తాకినట్టు ఒళ్ళంతా కాలిపోయింది నాకు. ఇదే నా జీవితంలో ఎంతటి అగ్ని అభిషేకాన్ని నేను అనుభవించను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా విశ్వసించిన మీ అందరినీ రాత్రి పరిశుద్ధాత్మ అగ్ని తాకబోతున్నాడు. ఏదో సందట్లో సడేమే కాదు, ఒక్కొక్కరిని పర్టికులర్గా మీరు గమనించబోతున్నారు, మీరు అనుభవించబోతున్నారు. మీ పరిశుద్ధాత్ముడి మీకు వాక్శక్తి అనుగ్రహిస్తూ ఉన్న కొలది భాషలతో ప్రభువుని స్తుతించబోతున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభు కోసం మాట్లాడుకుందాం. మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభు సంగతి మాట్లాడదాం. యేసు క్రీస్తు బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత ప్రార్థించుచూ ఉండగా పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో వచ్చి దిగాడట. లూకా సువార్త 3:21. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఎట్లుంటాయో చెప్తాను. లూకా సువార్త 3:21. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, అక్కడ ఆగండి, ప్రార్థన చేయుచు ఉండగా గ్రీకు ట్రాన్స్లేషన్
గ్రీకు ట్రాన్స్లేషన్ నేను చదివితే అక్కడ G4336 అనే ఒక నంబర్ ఇచ్చి ఉంటాడు. స్ట్రాంగ్స్ డిక్షనరీలో మనం కనుక కొట్టి చూస్తే, గూగుల్లో కొట్టినా వస్తుంది. పరిశుద్ధాత్మతో నీవు ప్రార్థించడం అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్చేంజింగ్ ద విజన్. ఎక్స్చేంజింగ్ ద విజన్. యేసు ప్రభు ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దాని అర్థం ఏంటి అనంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేయడం దాని అది నేను మళ్ళీ చెప్తున్నాను. సాధారణంగా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తారు, నేను కాదనట్లే. అగ్ని అన్య భాషలతో ప్రార్థన చేస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుందని చెప్తున్నాను. ఏంటి దాని ఎఫెక్ట్ అంటే, నీ ఆత్మలో ప్రార్థన చేస్తే సాధారణమైన పాయింట్స్ ప్రార్థన చేస్తాం. ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తే జరిగేది ఏమిటో తెలుసా? ఎక్స్చేంజింగ్ ద విజన్. ఉదాహరణ, ఎవరన్నా ఒకరు వచ్చి మోకరించండి. అక్కడ పిల్లాడు, ఎవరైనా ఒక పిల్లాడు వచ్చి మోకరించండి. లేకపోతే ఇటు రండి, నన్ను ఇటు వచ్చాను, మంచి క్యారెక్టరే లేదా, మోకరించు. నేను ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేయి, అది పర్ఫార్మెన్స్. ప్రార్థన చేస్తున్నాడు. ఈయన గారికి ఒక దర్శనం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ ఇంతవరకు కొంతమేరే లిమిటెడ్. ఎక్స్చేంజింగ్ ద విజన్. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తాడో, ఇతని ఆలోచనలు, ఇతని దర్శనము, ఇతని విశ్వాసము, ఇవన్నీ దేవుని దగ్గరికి వెళ్తాయి. దేవుడు చూస్తాడు అన్నీ. ఏంట్రా ఈడు పిసినారుడు ఉన్నట్లాడు, ఏంద్రా నీ దర్శనమా, ఏంట్రా నీ పిలిపేంట్రా, ఏమిట్రా 50 మందితో నేను సేవ చేసి భాగ్యము ప్రభు అని ప్రార్థన చేసుకుంటాడు పెచ్చోడు. ఎప్పుడైతే ఆత్మలో నింపబడి ప్రార్థన చేశాడో, ఇతని ఆలోచనలో, ఇతని దర్శనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఎక్స్చేంజ్ చేశాడు. మొత్తం ఎక్స్చేంజ్ చేసి 10,000 మందికి నువ్వు సేవకుడు అవ్వాలిరా, 10 ఎకరాల స్థలం కొని మందిరం కట్టాలిరా. ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తే నీ దర్శనం విశాలపరచబడును గాక. దీన్ని అంటారు మీ విశ్వాసం పెరగాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే, అన్య భాషలతో ప్రార్థన చేస్తే, అగ్ని అభిషేకంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ దర్శనం, నీ ఆలోచనలు, నీ విశ్వాసం సమస్తము మొత్తం మారిపోద్ది. ఎక్స్చేంజింగ్ ద విజన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే, నువ్వు ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తావంటే నీలో ఉన్న విశ్వాసం అంతకంతకు పెరిగిపోద్ది. అందుకే చూడండి, నామకార్థ సంఘాల్లో వాళ్ళ భక్తి, నామకార్థ సంఘాల్లో విశ్వాసం, నామకార్థ సంఘాల్లో జరిగే క్రియలను ఒక ఎత్తుంటాయి. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘాల్లో వాళ్ళ విశ్వాసం, వాళ్ళ అవధులు, వాళ్ళ పరిధులు చూడు ఎంత అద్భుతంగా ఉంటాయో. చదువుతాం రోమపత్రిక 15:13. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ. అక్కడ రాసుకోండి, అక్కడ రాసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొంది అంతకంతకు విశ్వాసము గలవారై. స్తోత్రం చెప్పు గట్టిగా. అంతకంతకు విశ్వాసము గలవారై. మరలా చెప్తున్నాను, ఆత్మీయులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎవరికి అనుగ్రహించబడుతుందంటే విధేయులకు అనుగ్రహింపబడినదియే పరిశుద్ధాత్మ శక్తి. ఇంకా చెప్పనా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడుతూనే ఉండాలి. ఎంతగా నీవు అన్య భాషలు మాట్లాడుతుంటావో అంతగా నీ దర్శనం విశాలపరచబడును గాక, మీ పిలుపు విశాలపరచబడును గాక. గత 7 ఏళ్ల క్రితం మేము పెద్దకొస్తోళమే కదా, హేళన చేయడానికి, అవమానపరచడానికి, ఎద్దేవా చేయడానికి, ట్రోల్ చేయడానికి యేసన్న గారు మాట్లాడిన అన్య భాషలు, నేను మాట్లాడిన అన్య భాషలు ఇవన్నీ పెట్టి ఈ దేవుని ఆత్మ లేని పనికిమాల వాళ్ళందరూ ఎద్దేవా చేసేవాళ్ళు. నాన్న నీ క్యారెక్టర్ అయిపోయిందమ్మా, చూసారా, ఆత్మలో ఉండిపోయాడు. గాడ్ బ్లెస్ యూ. ఇట్లా యేసన్న గారిని నేను అన్య భాషలు మాట్లాడింది ఎగతాళిగా రీల్స్ పెడతా ఉండేవారు. అందుకని నేను కూడా ఎవరో ఏదో అనుకుంటారు, మనం ఎందుకు అన్ని భాషలు మాట్లాడడం, లోపల పరిశుద్ధాత్ముడు అనేది కొంతకాలం మానేశా.
దేవుడు ఆ మధ్య హెచ్చరించాడు. వాడెవడో ఏదో అంటాడు, వీడెవడో ఏదో అంటాడు, నువ్వు బాగా చేసావు అనుకో, నీ దర్శనం కుచించుకుపోతుంది, నీ సేవ కుచించుకుపోతుంది, నీ సేవ షింక్ అయిపోతుంది. ఇవాళ ఖచ్చితంగా ప్రభు చెప్పాడు నాలో. ఇవాళ తెల్లవారుజామున మెసేజ్ రాసేటప్పుడు ఖచ్చితంగా చెప్పాడు, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అన్య భాషలు మాట్లాడడం మానొద్దు. అది పాట పాడేటప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు, గంటల తరబడి భాషలు మాట్లాడు. నీ సేవ విస్తరించునుగాక, నీ హృదయంలో నుండి జీవ జల నదులు పొంగి పారాలి. ఆ వెళుతున్న ప్రతి చోట సచ్చినోడు కూడా సకల ప్రాణులు బ్రతుకును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మనందరి వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.